హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ డేంజరస్ యానిమల్స్ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో కొన్ని సీన్స్ మంచి థ్రిల్లింగ్ అనిపిస్తాయి. అవి చూసినప్పుడు మంచి ఫీల్ కూడా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్, అడల్ట్ సీన్స్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి. అడల్ట్ సీన్స్ అంటే కిస్ అండ్ అగ్గు కాకుండా ఒక బంచిక్ సీన్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచలం. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే జోకర్కి ఒక ఫిషింగ్ బోట్ ఉంటుంది. సో టూరిస్టుల్ని ఆ ఫిషింగ్ బోట్లో తీసుకెళ్ళి సముద్రంలో కొన్ని అడ్వెంచర్ సీన్స్ చేపించి తీసుకొస్తుంటారు అనమాట. కానీ ఆ తర్వాత ఒక ఇద్దరు అమ్మాయిని కిడ్నాప్ చేసి తను బోట్లో ఉంచి చిత్రహింసలు చేస్తూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయిలు ఆ చూకర్ నుంచి ఎలా తప్పించుకున్నారనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్లో చూకర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పెడతారు. ఆ సీన్ చూసినప్పుడే తన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. ఆ సీన్ ఒక హైలైట్ అనమాట ఈ మూవీకి. మూవీ స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోతుంది అసలు స్టోరీ ఏంటి అనేది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్స్ వెళ్ళే కొందుకు చూడడానికి అయితే పర్లేదు, బాగానే అండ్ ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్తాడు. అక్కడ కొంచెం థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు, అది చూసినప్పుడు కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత మధ్యలో ఒక బంజిక్ సీన్ ఉంటుంది, అది కూడా చూడడానికి పర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తారు, చూడడానికి అయితే బాగానే ఉంటాయి. కానీ ఇంకా మూవీలో ఏది ఉందని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే ఇదేనా స్టోరీ, ఇదేనా సీన్స్ అనిపించేలాగా ఉంటాయి ఈ సీన్స్ కూడా. క్లైమాక్స్ అయితే పర్లేదు, బాగుంటుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్తోనే క్లైమాక్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మూవీ స్టోరీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకా స్టోరీ ఏమైనా పెడతారు, ఇంకా ఏదైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాంటి ఏం లేకుండా ఒక సింపుల్గానే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో జోకర్గా జై కోట్ని తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, బాగానే ఉంటాయి. ఈ మూవీ టెక్నిక్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఈ మూవీ కంప్లీట్గా బోట్లోనే షూట్ చేస్తారు. ఆ సీన్స్ కూడా చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. స్టోరీ కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా పెట్టుంటే, సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఉన్న సీన్స్ వరకు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. అక్కడ సీన్స్ కొంచెం బోరింగ్గా రొటీన్గా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో సముద్రం మధ్యలో కొన్ని షార్క్తో సీన్ ఉంటుంది. ఆ సీన్స్ చూడడానికి అయితే బాగుంటుంది అనమాట. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.